తన రాయబారులతో కావచ్చు, వైఎస్ ఫ్యామిలీకి క్లోజ్‌గా ఉండే పీపుల్‌తో కావచ్చు, షర్మిలకి క్లోజ్‌గా ఉండే కొంతమందితో కావచ్చు. వీళ్ళందరితో జగన్మోహన్ రెడ్డి, షర్మిల ఏపీలోకి రాజకీయ పరంగా అడుగుపెట్టకుండా ఉండడానికి ప్రయత్నిస్తున్నారనేది ఖచ్చితంగా వాస్తవం. అందులో ఎటువంటి సందేహం లేదు. ఆయన ప్రయత్నం చేస్తున్నారు. ఆమెని ఆపితే బెనిఫిట్ ఆయనకని క్లియర్‌గా తెలుసు. ఎందుకంటే వైఎస్ఆర్‌ని చూసి 2019లో వైఎస్ఆర్ కొడుకు అని ఓటు వేసిన వాళ్ళు ఈసారి వైఎస్ఆర్ కూతురు వచ్చిందని 1,00,000, 3,00,000, 5,00,000 ఓట్లు పడినా సరే డెఫినెట్లీ దెబ్బ ఉంటుంది చాలా చోట్ల వైసీపీకి. ఎంతో కొంత ఎంత ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసినా కొన్ని చోట్ల 700, 800 ఓట్లతో ఎలక్షన్ పోయిన సందర్భాలు చరిత్రలో ఉన్నాయి. 5 ఓట్లతో కూడా మొన్న విజయవాడలో ఎలక్షన్ పోయిన చరిత్ర ఉంది. సో ఎందుకు రిస్క్? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి యొక్క కాన్సెప్ట్ ఎప్పుడైనా ఒకటే ఉంటుంది. నేను చాలాసార్లు డిస్కస్ చేసేది. చిన్న పావునైనా పెద్ద కర్రతో కొడతాడు ఆయన. ఆయన రాజకీయ స్టైలే అంత. ఇక్కడ ఎవరిని సపోర్ట్ చేయట్లా. ఈ స్టైల్ ఆఫ్ యాక్షన్ చెప్తున్నా అంతే. సో చిన్న అవకాశాన్ని కూడా వదలకుండా జాగ్రత్తగా ప్లాన్ చేసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు తన సొంత చెల్లొచ్చి నేను వైఎస్ఆర్ కూతుర్ని, గతంలో నేనే జగన్ గెలిపించమని చెప్పా, కానీ జగన్ ఈరోజు ఇట్లా చేయట్లేదు, సరైన పాలన లేదు, భ్రష్టు పట్టిపోయింది రాష్ట్రం, మీరు ఈసారి జగన్కి ఓటేయకండి అంటే చాలు. తర్వాత ఎవరికి ఓటేయమంటుందని తర్వాత కాంగ్రెస్కి వేయండి అంటుందా, ఇంకొకటి అంటుందా, ఆవిడ అక్కడితో ఆపేస్తారా? తర్వాత ముందు వేయకండి అంటే చాలు. లాస్ట్ ఎలక్షన్లో వేయమన్న వ్యక్తి ఈ ఎలక్షన్లో వేయొద్దు అంటే ఖచ్చితంగా దెబ్బ ఉంటుంది, ఎంతో కొంత ఎఫెక్ట్ ఉంటుంది కదా. సో అది కూడా జరగకూడదు అనేది జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రధానమైన ప్లాను. కానీ ఇవన్నిటిని దాటుకుని షర్మిల డెఫినెట్లీ 4వ తారీఖు అఫీషియల్ అనౌన్స్మెంట్ చేయబోతున్నారు. ఏపీలోకి తాను రాబోతున్నారు. ప్రచార కమిటీ హెడ్గా వస్తారా లేకపోతే అధ్యక్షురాలుగా వస్తారా ఏపీ కాంగ్రెస్కి ఆమె అనేది క్లారిటీ లేదు. డెఫినెట్లీ రాబోతున్నారు అనేది 100% క్లారిటీ ఉంది, కానీ ఏ పొజిషన్లో వస్తారని క్లారిటీ లేదు. సో ఆమె ఏ పొజిషన్లో వచ్చినా జగన్మోహన్ రెడ్డికి ఎంత ఇబ్బందో జగన్మోహన్ రెడ్డి శ్రేణులకి అంతే ఇబ్బంది. మంత్రులకి, ఎమ్మెల్యేలకి, యాక్టివ్గా మాట్లాడే నాని లాంటి వాళ్ళకి, రోజా లాంటి వాళ్ళకి, కొడాల నాని లాంటి వారికి చాలా ఇబ్బంది. ఎందుకు? చంద్రబాబు నాయుడు అయితే పిచ్చదిట్లు తిడతారు, పవన్ కళ్యాణ్ పచ్చిబూతులు తిట్టచ్చు, ఎవడు పట్టించుకోడు, క్వశ్చన్ చేసినా వేరే అదంతా డిఫరెంట్ టాపిక్. కానీ జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లి కదా, వైఎస్ రాజశేఖర రెడ్డి సొంత బిడ్డ కదా, అట్లా మాట్లాడతారు. నెగిటివ్గా మాట్లాడి ఆమె కించపరిచేటువంటి పరిస్థితులకి వెళ్ళలేరు, ఆ ధైర్యం చేయలేరు. చూసారా వీళ్ళు రాజకీయం ఎంత ఇంపార్టెంట్ వీళ్ళకి. రాజశేఖర రెడ్డి బిడ్డనే, జగన్ సొంత చెల్లినే ఇట్లా తిడుతున్నారు కదా వీళ్ళు, ఇంత నీచంగా మాట్లాడుతున్నారే వీళ్ళు అనే ఫీలింగ్ ఎలక్షన్కి ముందు ప్రజల్లో వచ్చేస్తుంది. కాబట్టి అంత ధైర్యం వాళ్ళు చేయలేరు. కాబట్టి ఇప్పటి నుంచే ఆమె గనక ఎంటర్ అయితే ఆమెను ఎట్లా డీల్ చేయాలి, ఆమె ప్రభుత్వం మీద విమర్శలు చేసినప్పుడు ఎట్లా డీల్ చేయాలి, ఆమె అడుగుపెట్టి ఏమీ మాట్లాడకుండా స్టేజీ ఎక్కకుండా కేవలం అఫీషియల్ అనౌన్స్మెంట్ చేసిన తర్వాత ఎట్లా డీల్ చేయాలి, ఆవిడ ఏదైనా విమర్శలు చేస్తే ఎట్లా డీల్ చేయాలి అనే విషయాన్ని ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి తన శ్రేణుల వద్ద, తన నాయకుల వద్ద చెప్తున్నారని తెలుస్తోంది. ఆమె తనంతట తాను నోరెత్తి జగన్మోహన్ రెడ్డి పేరెత్తితే వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఆమె పేరు ఎక్కడ తీసుకురావద్దని ఈ ఈ వ్యవస్థ, కాన్స్టిట్యూషనల్ వ్యవస్థలో, ఈ రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులో ఎట్టి పరిస్థితుల్లో ఎవరైనా సరే తమకి హక్కు ఉంది, డెమోక్రసీలో ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు, ఎవరైనా రావచ్చు, ఎవరైనా కాంగ్రెస్ పగ్గాలు చేపట్టచ్చు. తన తండ్రికి సంబంధించి, తన తండ్రి సీఎంగా ఉన్నటువంటి, ఒకప్పుడు సీఎంగా ఉన్న పార్టీ కాబట్టి ఆమె పగ్గాలు చేపట్టారు. అందులో ఎటువంటి తప్పు లేదు. మేము మా గెలుపు మీద పూర్తి విశ్వాసంతో ఉన్నాం. జగన్ ఎదుర్కొంటే ఎంతమంది వచ్చినా మాకు ఓకే. షర్మిల కూడా మాకు సొంత చెల్లి లాంటి వారే, జగన్కి ఎంతో షర్మిల మాకు కూడా అంతే అనే ఫీలింగ్ని ప్రజల్లో క్రియేట్ చేయాలి తప్ప ఆమె పట్ల ఎటువంటి నెగిటివ్ ఫీడ్ తీసుకురాకూడదు, నెగిటివిటీ రాకూడదు. అంటిల్ అండ్ అన్లెస్ ఆమె నోట్లోంచి ఏదన్నా నెగిటివ్గా తీవ్రమైన నెగిటివిటీ వస్తే తప్ప రెచ్చిపోవద్దు. ఆమె మాటలకి, ఆమె క్యాడర్, ఆమె సైలెంట్గా ఉన్న ఆమె వెనకాల కొందరిని పెడతారు, వాళ్ళు ఎక్కువగా మాట్లాడుతుంటారు. దాన్ని బేస్ చేసుకుని షర్మిల్ని పర్సనల్ లెవెల్కి వెళ్ళి మీరు మాట్లాడొద్దు అని జగన్ ఇప్పటికే సందేశం ఇచ్చినట్టుగా, వాళ్ళకి న్యూస్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇంకొకటి జగన్కు ఉన్నటువంటి ధైర్యం ఏంటంటే తెలంగాణ ప్రాంతంలో కూడా జగన్ మీద ఎంతో కొంత బురద జల్లి ఓట్లు తెచ్చుకోవచ్చు ఆవిడ, కానీ ఏ రోజు కూడా జగన్ గురించి బ్యాడ్గా మాట్లాడలేదు. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గురించి మనకెందుకు, అసలు జగన్ పేరు కూడా ఎత్తలేదు ఎప్పుడు. సో జగన్ పేరు ఎత్తడానికి కూడా ఆమె ఇష్టపడలేదు. అది ఆమెకి ఆయనతో ఉన్న గొడవ కావచ్చు, ఎంత గొడవలో కూడా ఆ సహనాన్ని కోల్పోకుండా, రెచ్చగొట్టినా కూడా రెచ్చిపోకుండా, ఏపీకి సంబంధించి కొంతమంది మంత్రులు కానీ, వీళ్ళు కానీ, వాళ్ళు కానీ ఆమెకి మాకు సంబంధం లేదని మాట్లాడినా కూడా ఆమె ఎక్కడా కూడా తొణకకుండా, బెనకకుండా, ఇష్టం వచ్చినట్టు మాటలు విసరకుండా, జగన్ని బ్యాడ్ చేయకుండా, అట్లాగని గుడ్డు చేయకుండా చాలా తెలివిగా బిహేవ్ చేశారు. సో ఏపీలో కూడా అట్లా చేస్తారా? చేసే అవకాశం లేదు. ముఖ్యమంత్రి తను అనున్నాడు కాబట్టి చేసే అవకాశం లేకపోవచ్చు. కానీ అక్కడ తెలివిగా ఎట్లా బిహేవ్ చేశారో ఇక్కడ కూడా తెలివిగా అట్లాగే బిహేవ్ చేస్తారని అంటున్నారు కొంతమంది. అంటే రాజశేఖర రెడ్డి
పాలన మళ్ళీ కావాలంటే కాంగ్రెస్‌ని గెలిపించండి అని ఆ వెర్షన్‌లో వెళ్ళిపోతారు తప్ప, జగన్ పేరు ఎత్తకుండా ఇప్పటి పాలన బాలేదు, చంద్రబాబు పాలన గత పాలన బాలేదు, ఈ 2 వదిలేసి కాంగ్రెస్‌ని ఎన్నుకోండి అనే అంశంలో ఆమె ఎక్కువ ఫోకస్ చేయబోతున్నారని తెలుస్తోంది. సో, షర్మిల గనక ఏపీలో ఇట్లాంటి ఐడియాతో వెళ్తే సక్సెస్ అవుతారా? ఫెయిల్ అవుతారా? మీరు చెప్పండి. సక్సెస్ అయితే సక్సెస్ అని కామెంట్ చేయండి. ఫెయిల్ అవుతారనుకుంటే ఫెయిల్ అని కామెంట్